హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే అండి, మా మామిడి తోటలోకి వచ్చాను. లాస్ట్ టైం నేను మామిడికాయలు లేనప్పుడు మా మామిడి తోట పెట్టున్నాను. ఎవరికైనా గుర్తుంటే ఒకసారి మర్చిపోయింటే ఒకసారి ఆ వీడియో చూడండి. సో ఈ రోజు మామిడికాయల సీజన్ కాబట్టి నేనైతే మా తోటలోకి వచ్చాను. సో మామిడికాయలు ఎలా పండాయి, ఫ్రెష్ మామిడికాయ చెట్టు మీద నుంచి కోసుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. పల్లెటూరు వీడియోస్ కావాలని చాలా మంది అడిగారు కాబట్టి నేను పల్లెటూరు వీడియోస్ అనేవి తీస్తున్నాను. ఇన్స్టాలో రిక్వెస్ట్లు వచ్చాయి. అలాగే మనకి యూట్యూబ్లో కూడా ఒక 2 మెంబర్స్ అయితే అడిగారు వీడియోస్ కావాలని పల్లెటూరువి. సో ఇవి తీసేస్తున్నాం. చూసారు కదా, ఫస్ట్ ఈ మామిడికాయ చూడండి. ఇటువంటి ఒక్కొక్క కాయ ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవన్నీ పాకానికి వచ్చాయండి. చూసారు కదా, ఇట్లా చూసారు కదా, గుత్తులుగా ఎంత బాగా వచ్చాయో చెట్టుకి. చూడండి ఓవరాల్గా చెట్టుకి ఎన్ని కాయలు కాసాయో చూసారుగా, ఎంత బాగున్నాయో. ఇదేంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఇవి రెడీగా ఉన్నాయి అనమాట పండవడానికి. ఇంకొక 3 days లో మనకి పండైపోయి కోసుకొని తినొచ్చు అనమాట. రండి ఇంకా వీడియోలో చూద్దాము. మనకి ఇక్కడ మామిడికాయలు కూడా చిలకలు కొట్టిన మామిడికాయలు ఉన్నాయి, చాలా టేస్ట్ ఉంటాయండి. ఒకసారి వెళ్ళి చూద్దాం. మనం చాలా మంది అంటారు మామిడికాయలు చిలకలు. ఇది వచ్చేసి మా చిన్న తోట అండి. యాక్చువల్గా పెద్ద తోట ఉంది, అది వచ్చేసి మనం సేల్ చేసేసాం అనమాట. కాయల్ని సేల్ చేసేసాం, వాళ్ళు కోసుకొని వెళ్ళిపోతారు. ఇవి వచ్చేసి ఓన్లీ ఇంట్లో మా ఫ్యామిలీస్కి, మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీకి, మా ఫ్యామిలీకి, మా అక్క ఫ్యామిలీకి, అండ్ మళ్ళీ మా మమ్మీ వాళ్ళకి, వీళ్ళందరికీ ఇవ్వడానికి మాత్రమే, అంటే మా ఫ్యామిలీని తినడం కోసం. సో మనకి తోట ఉండి కూడా మామిడికాయలు తినకపోతే అసలు బాగోదు కాబట్టి మామిడికాయలు చూడండి, చిలక కొట్టిన మామిడికాయ ఎంత బాగుంటుందో చూడండి. చాలా చాలా ఫ్రెష్గా. ఇదైతే టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. చూడండి చిలకలు కొట్టేసాయి అనమాట. ఇగోండి ఇటండి ఇంకొక చిలకలు కొట్టిన మామిడికాయ. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి. కొరుకుంటే కొంచెం కడుక్కొని తిన్నాము. నేను మా బోర్ దగ్గరికి వెళ్ళి కడుక్కొని తినేది మీకు వీడియో చూపిస్తా. చూడండి ఈ చెట్టుకి ఎంత కాయలు కాసాయి. సో ఇవి వచ్చి ఏంటంటే మనకేంటంటే ఇవి పాకానికి వచ్చేసాయి, ఇంకా కొంచెం అయితే పండైపోతాయి. సో అప్పుడు కోసుకుంటాం మేము. గుత్తులుగా ఇట్రండి, ఇది చూడండి గుత్తులుగా ఎంత బాగా ఒక్కొక్క గుత్తి చూడండి. ఇప్పుడు ఈ పండు మామిడికాయ ఉంటే దీని మీద కోసుకొని తినేస్తాం. అట్లా మేము అలా ఉండేవే కోసుకొని తింటామండి. మామిడికాయ సీజన్లో అయితే మాకు భలే ఉంటుంది. మీకు కావాలంటే మామిడికాయలు వెరైటీగా ఏమైనా వీడియోలు తీస్తాను. ఫ్రెష్ కాయలు చూసారా, ఇప్పుడే చెట్టు మీద నుంచి కోసం. యాక్చువల్గా ఏంటంటే ఇది చిలకలు కొట్టింది. ఇది మొత్తం మంచి చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న చెట్టు అయినా చూడండి మనకి ఎన్ని కాయలు కాసాయో. సో ఏంటంటే చిన్న చెట్టు అయినా బాగా కాయలు కాయాలంటే మంచిగా వాటర్ అవన్నీ మనం ఎవ్రీ ఇయర్ పెస్టిసైడ్స్ అనేవి వేయాలన్నమాట. పెస్టిసైడ్స్ అంటే ఏంటంటే మందు ఉంటుంది, గడ్డి మందు. ఆ తర్వాత ఏవో మందు కొడితేనే మనకి పురుగు అంతా పోతుంది అనమాట. అవి అంత ఏమి మనకి మెడికల్గా ప్రాబ్లం వచ్చే ఏం కాదండి. కొంచెము మనం యూస్ చేయాలి. మామిడికాయలు కాయాలంటే అవైతే పూత కోసం కొడతారనమాట. ఒక 3 times అలా కొడతారు. మనకి పెట్టుబడి ఉంటుంది, ప్లస్ పెట్టుబడికి రిటర్న్స్ కూడా బాగానే వస్తాయి మామిడి తోట మీద. సో ఇదనమాట మా చిన్న తోటలో హార్డ్లీ ఒక 15-20 చెట్లు ఉంటాయండి. సో ఇవన్నీ మేము తినడానికే ఉంచుకుంటాము. మా పెద్ద తోట ఉంది, అక్కడికి వెళ్దాము. అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు కొనుక్కున్నారు కదా, మ్యాక్సిమం కోసేసారంట కాయలు. నేను కొంచెం లేట్గా వచ్చాను ఇంటికి, సో దానివల్ల ఆ వీడియో తీయలేకపోయాను. చూడండి మా ఫ్యామిలీ ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం రండి. మా ఫ్యామిలీ మళ్ళీ తాటికాయలు కూడా ఉన్నాయండి. ఆ తాటికాయలు కూడా నేను చూపిస్తాను, మేము ఎలా తిన్నాం, ముంజలు ఎలా వస్తాయి ఏంటి అనేది. దూరకాయలు అవన్నీ కూడా మా ఫ్యామిలీ వచ్చారు. చూడండి మా హస్బెండ్, మా మమ్మీ, మా అమ్మమ్మ అండ్ మా తమ్ముడు అక్కడ తిరుగుతూ ఉన్నాడు. సో ఈ మామిడికాయలు అయితే దొరికాయి అనమాట, మేమేం కొయ్యలేదు. సో కోసేవి కూడా చూపిస్తాను, న్యాచురల్గా చెట్టు మీద ఎలా మాగుతాయి అనేది నేను చూపిస్తాను. చూడండి మా బాబాయ్ ఇంకా మా బామ్మ మా అమ్మమ్మ ఉన్నారు. అదిగో మా మామయ్య, అక్కడ మా మామయ్య వస్తున్నాడు. ఇంకా మనం పెద్ద తోటలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్.
వెళ్ళి అక్కడ మామిడికాయలు ఎలా ఉన్నాయి అని అనేది చూద్దామండి. బట్ అక్కడ మనం ఏం కొయ్యదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ సేల్ చేసాం కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు. సో ఊరికి చూపిస్తాను అక్కడ ఎలాగా అని. లాస్ట్ టైం కూడా చూపించాను. ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో మంచి రీచ్ కూడా వచ్చింది. సో పల్లెటూరు వీడియోస్ కావాలన్నారని చెప్పి నేను ఈ వీడియోస్ తీస్తున్నాను. చూడండి మా సుదీప్ ఇప్పుడు దాకా చెప్పింది ఈమె మన వీడియో తీసింది. సో ఈమె పేరే సుదీప్తి. లాస్ట్ టైం వీడియోలో కూడా మీరు చూసుంటారు. ఇప్పుడైతే ఫ్యామిలీ అంతా ఇంకా వెళ్తున్నామండి. సో పదండి ఫ్రెండ్స్ మన పెద్ద తోటలోకి. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా తోట. చూడండి ఫ్రెండ్స్ ఇది నిమ్మ తోట. చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి మనం నిమ్మ తోటలోకి వచ్చాము. ఇది మా చిన్న తాతయ్య వాళ్ళది అనమాట. సో ఇది చూడండి మామిడికాయ నిమ్మకాయలు ఎంత బాగా కాసాయి చూడండి. కాకపోతే ఏంటంటే ఇది నిమ్మకాయల సీజన్ కాదండి, సమ్మర్ కదా, పెద్దగా ఏం కాయట్లేదు కాయలు అయితే. చూడండి చాలా తక్కువ కాయలు అయితే కాసున్నాయి. చూడండి కాయలు, పచ్చికాయలు. ఆ తర్వాత చూడండి మా పాప చూస్తుంది, మా పాప అన్ని చూసేస్తుంది అనమాట. ఇక గడ్డి ఇదంతా ఉందండి. సో ఈ గడ్డి పోవాలి అండ్ ఈ పాదులు నీట్గా చేయించుకుంటేనే మనకి నిమ్మకాయలు కానీ మామిడికాయలు కానీ బాగా కాస్తాయి. మామిడికాయల సీజన్కి కూడా ఇలాగే వస్తాయండి. మనం ఏంటంటే అవన్నీ నీట్ చేయించుకొని దానికి వర్క్ ఉంటుంది. ఆ వర్క్ చేస్తేనే మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఫైనల్గా ఈ మామిడికాయలు ఈ నిమ్మకాయలు వస్తాయి. సో ఆ కష్టం అనేది కూడా తప్పకుండా మనం పడితేనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. చూసారు కదా నిమ్మకాయ ఒక్కొక్కటి ఎంత పెద్ద సైజులో ఉందో మీరు చూడండి. పెద్ద సైజులో నిమ్మకాయలు అనమాట. ఇవన్నీ నిమ్మకాయ చెట్లు. ఇంతకు ముందు మా చిన్న తాతయ్య వాళ్ళు ఏంటంటే బత్తాయి చెట్లు వేసారండి. బత్తాయి చెట్లు బాగానే వచ్చాయి, బట్ వాటికంటూ ఒక టైం ఉంటుంది అనమాట. ఇన్ని డేసే రావడము, ఎవ్రీ ఇయర్ మామిడికాయలు లాగా రావన్నమాట. ఆ సీజన్ ఉన్నప్పుడు ఒక 2 years వస్తుంది, తర్వాత పాడైపోతాయి అనుకుంటా. సో వాళ్ళు తీసేసి ఇంకా ఎందుకులే అని చెప్పి నిమ్మకాయ తోట అయితే వేశారు. ఇదంటే సో నిమ్మకాయలు ఏంటంటే అండి ఎవ్రీ టైం ఉంటాయి మనకి. ఏంటంటే సమ్మర్ అనే కాదు, సమ్మర్లో కొంచెం తక్కువ కాస్తాయి, నార్మల్ అప్పుడు ఎక్కువగా ఉంటాయి అనమాట. సో అందుకని చూడండి మొత్తం నిమ్మకాయ తోట చూడండి, ఇదంతా నిమ్మకాయ తోట అండి. సో ఇటు తిప్పగానే మన మామిడి తోట వచ్చేస్తుంది అనమాట. నేను ఇందాక చూపించాను కదా, అది వచ్చేసి ఇట్లా ఈ లోపలికి వెళ్ళాం కదా, ఇట్ల నుంచి వచ్చాము మనం. అక్కడ చిన్న మామిడి తోట, పక్కనే మా చిన్న తాత వాళ్ళ మామిడి తోట ఉంటుంది. మా తాతయ్య వాళ్ళ ముగ్గురు, సో వాళ్ళు ముగ్గురు ఇలాగా షేర్ చేసుకున్నారనమాట. సో ఇది వచ్చేసి మా పెద్ద మామిడి తోట, ఇక్కడికి వచ్చాము. అండ్ ఈ మామిడికాయలు కాయడానికి కూడా మనకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ వాటర్ రావడానికి మనం ఇలాంటి పైప్స్ అనేవి యూస్ చేస్తాం. చూస్తున్నారు కదా, ఇగోండి ఇలాంటి పైప్స్ అనేవి యూస్ చేస్తాము. సో ఏంటంటే మనం ప్రతిరోజు నీళ్ళనే పడుతుండాలి. ఈ సమ్మర్లో చాలా ప్రత్యేకంగా చూసుకోవాలి. చూస్తున్నారు కదా మీరు, ఒక్కసారి మీకు కనిపిస్తుంది చూడండి. మొదట్లో ఎట్లా వాటర్ వస్తున్నాయో మీరు చూసారా, అలా వాటర్ అనేవి రావాలి. సో ఏంటంటే ఎప్పుడు కూడా డ్రై అవ్వకుండా ఎప్పుడు తడిగా ఉంటాయి మామిడి తోటలు. మనకేంటంటే పల్లెటూరు కదండి, పల్లెటూరులో ఎలా అంటే కరెంట్ ఉన్నప్పుడే వస్తాయి అనమాట, కరెంట్ లేనప్పుడు రావు. సో ఎప్పుడు కూడా మనం అట్లాగా పెట్టుకోవాలి. సో మన మెయిన్ మామిడి తోటలోకి వచ్చాము. లాస్ట్ టైం నేను చూపించాను కదండి కూరగాయలు, చూడండి ఇప్పుడు ఎలా ఎంత పెద్దగా అయ్యాయో. సో అవి అక్కడ ఏమున్నాయో కూడా చూద్దాము. అలాగే మామిడికాయలు కూడా చూద్దాము. మామిడికాయల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. ఇప్పుడు వచ్చేసి మనం సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇవి అంటు మామిడికాయలు అనమాట. చూస్తున్నారు కదా, పచ్చడికి బాగుంటాయి, పండినప్పుడు అంతేం బంగిన పళ్ళంత టేస్ట్ అయితే ఉండవండి. అండ్ ఎవరైనా డయాబెటిక్స్ పేషెంట్స్ కానీ షుగర్ పేషెంట్స్ మాత్రం ఇవైతే తినొచ్చండి. ఈ అంటు మామిడికాయలు అంట, ఇవైతే తినొచ్చండి. సో నాకు అంత గుర్తుండదు. సో ఇంకోటి ఏంటంటే చూడండి, మనకి మామిడికాయ అనేది రాలి పడిపోయింది. సో ఏంటంటే చూడండి మామిడికాయ అనేది రాలి పడిపోయింది అనమాట. సో మనమైతే ఇది ఇప్పుడు తీసుకోవట్లేదు, ఎందుకంటే మనం సేల్ చేసినప్పుడు వాళ్ళు చూసుకుంటారండి. చాలా వరకు కోసేసారు వాళ్ళు మామిడికాయలు అనేవి. అండ్ ఇంకోటి వచ్చేసి మనం ఇంకో చెట్టు కూడా చూద్దాం రండి. చూసారు కదా, ఇవి వచ్చేసి పల్లి మామిడికాయలు. ఇవన్నీ పల్లి, నేను అదొక రకము ఇదొక రకం అనమాట చూపించాను కదండి. తర్వాత ఈ పల్లి మామిడికాయలు అనమాట. సో ఏంటంటే చాలా వరకు కోసేసారండి మామిడికాయలు, ఎందుకంటే ఇది మెయిన్ సీజన్ కదా మామిడికాయలకి, ఇంకా వచ్చింది కదా సీజన్. సో ఆల్మోస్ట్ వాళ్ళు కోసుకొని వెళ్ళిపోయారు.
సో మేమైతే ఫ్యామిలీ అందరూ వచ్చాము. చూడండి మా పాప ఎట్లా తిరుగుతుందో. ఆ వీడియో ఈమె అండి తీసింది ఆ తోటలోదంతా. ఇంక ఇక్కడ ఇప్పుడు వచ్చేసి నేను తీస్తున్నాను. సుదీప్తి హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్కి. చూడండి హాయ్ చెప్తుంది. లాస్ట్ టైం మీరు చూసుంటే మేము తోటలోనే వంట చేసుకొని తిన్నాము. అది ఈ చెట్టు కిందే తిన్నాము అనమాట. ఇప్పుడు నేను చూపించిన నాటుకాయలు చూపించాం కదా, అక్కడే తిన్నాము అనమాట. సో ఇంకా లోపలికి వెళ్ళేసి లోపల చెట్లు ఎంతవరకు కోసారు వాళ్ళు, కొన్న వాళ్ళు, ఇంకా ఎంతవరకు ఉందో ఒక్కసారి వెళ్ళి చెక్ చేద్దాము.